నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన సునందా కాయల్ గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను కింద పడడం వల్ల నా వెన్నుముకకు తీవ్రంగా గాయమైంది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అపారమైన అనుగ్రహంతో నేను ఆ క్లిష్ట దశ నుండి క్రమంగా కోలుకున్నాను. నా జీవితాన్ని తిరిగి సాధారణంగా గడపగలిగాను. ఆ తర్వాత అనుకోకుండా నా ఎడమకాలు విపరీతంగా వాచింది. ఆ వెంటనే నా కుడికాలు కూడా వాచింది. నా పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే నేను నడవలేకపోయాను. నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అనేక వైద్య పరీక్షలు ఇంకా పరిశోధనలు చేశారు. ఈ సమయమంతా నా తోటి భక్తులందరూ నేను కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆశ్చర్యకరంగా పరీక్ష నివేదికలన్నీ సాధారణంగానే వచ్చాయి. అయినప్పటికీ వైద్యులు మీరు నడవడం ప్రారంభించేంత వరకు నేను మిమ్మల్ని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయను అని ఖచ్చితంగా చెప్పారు. ఆ క్షణంలో శ్రీ భగవాన్ ఆ వైద్యుల ద్వారా నాతో మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపించింది. నాకు మందులు ఇచ్చారు, కానీ నా అంతరంగంలో మాత్రం నా జీవితంలో నిజమైన అద్భుతాలను సృష్టిస్తున్నది పరమ వైద్యులైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్యమైన స్వస్థత పరిచే అనుగ్రహమే అని నాకు స్పష్టంగా తెలుసు. కేవలం ఒక్క వారంలోనే నేను తిరిగి నడవడం ప్రారంభించాను. ఆ వెంటనే నన్ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మరో వారం రోజుల్లోనే నేను పూర్తిగా సాధారణంగా నడవగలిగాను. కరుణామయులైన నా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నేను ఇంత అద్భుతంగా ఇంత త్వరగా కోలుకునేలా సహాయం చేశారు. నా పరమ దైవీక మిత్రుల అపారమైన ప్రేమ, రక్షణ, స్వస్థత పరిచే అనుగ్రహానికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటాను.